నల్గొండ సెట్విన్ ను నెంబర్ 1 సంస్థగా తీర్చిదిద్దుతాం మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణా సంస్థని రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ సంస్థలో కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న 116 మంది మహిళలకి ఆయన మిషన్లు, సర్టిఫికెట్లని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగా తమ సొంత కాళ్లపై తాము నిలబడాలని పిలుపునిచ్చారు. మహిళలు ఖాళీగా ఉండకుండా పట్టుదలతో ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 27 రకాల కోర్సులలో 1250 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం నుంచి రుణాలు ఇప్పించడంతో పాటు స్కూలు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళల్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తామని వెల్లడించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణా సంస్థని రాష్ట్రంలోనే అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో హైదరాబాద్కే పరిమితమైన సెట్విన్ ను జిల్లాలకు విస్తరించామని, ఏటా 25,000 మందికి శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సెట్విన్ ద్వారా శిక్షణ పొంది ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ 10 నుండి 15 మంది మహిళలు గ్రూప్ గా వస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తామని, భవిష్యత్తులో ఈవీ వాహనాలు, ఆటో ట్రాలీలకి డిమాండ్ ఉన్నందున ఆ రంగాల్లో కూడా శిక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి చెక్లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, సెట్విన్ ఎండీ ఉపేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, సెట్విన్ ప్రిన్సిపల్ రేణుకా కొండపల్లి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఉంది. నేను బాగా ఆలోచించిన రోజు ఇక్కడంగా పోతున్న ఈ రోడ్ వర్క్స్ మధ్యలో మున్సిపల్ ఎలక్షన్స్, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి. ఇక రేపటికెళ్ళి సెట్విన్ సంస్థలో మా అక్కా జన్నాలకు ఏదైనా పని చెప్పాలి, వాళ్ళకు కోర్సులు ఇప్పియాలి, ఇక్కడ ఉండే యువకులకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెంటరే కాదు, మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి చూడండి, మీలాగా అది ఇంతకంటే పెద్ద బిల్డింగ్ 20 కోట్లతోని నా R&B డిపార్ట్మెంట్ తో అలా 20 కోట్లు పెట్టి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఆల్రెడీ 100 మంది మహిళలు ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. ట్రైనింగ్ అంటే మహిళలు పుట్టి ఒక స్టిచ్చింగ్ ఒకటే కాదు, అన్ని రంగాల్లో నేర్చుకోవాలి. ఇవాళ మహిళలు లేదు, మహిళలు పైలట్లుగా ఉన్నారు, ఈరోజు ఆర్మీలో ఉన్నారు, ఎక్కడ ఏ రంగంలో చూసినా మహిళలు ఉన్నారు. ఈరోజు ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇవాళ సగం మంది మహిళలే, ఇలా 48 మందికి 24 మంది కార్పొరేటర్లే మీరు ఉన్నారు మహిళలు. ఇంకా 6 నెలల్లో ఒక చట్టం వస్తున్నది, వచ్చే ఎలక్షన్ లో 33% మంది ఎమ్మెల్యేలుగా మహిళలు కాబోతున్నారు. అంటే మహిళా బిల్లు కూడా వస్తుంది, పార్లమెంట్ కూడా 33% మంది బిల్లు పాస్ అయిపోయింది అప్పుడే. అది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మహిళా ఎమ్మెల్యే అవుతారు 33% మంది. అందుకనే మహిళలకు ఒకటే నేను కోరేది, మహిళలకు పురుషులకనే తేడా లేకుండా పట్టుదలతో అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనం ఇవాళ IAS లో IPS లో చూస్తే IPS లో అంతమంది సెలెక్ట్ అవ్వడే కాదు, IPS ట్రైనింగ్ తీసుకోవాలంటే, గుట్టలు కొండలలో ట్రైనింగ్ చేయాలంటే అలాంటి ఆఫీసర్స్ ఎంతో సగం మంది IPS ఆఫీసర్స్ ఉన్నారు. ఏ విధంగా వచ్చిండ్రు, వాళ్ళొక పట్టుదల, నేను IPS కావాలి, SP కావాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, నేను కలెక్టర్ కావాలి, పేదవాళ్ళకు సాయం చేయాలని సగం మంది ఆఫీసర్స్ ఇవాళ IAS IPS లు, కలెక్టర్లు, SPలు మహిళలుగా ఉన్నారు.
అందుకని ఈ రోజు కూడా ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నది, ఒకరి సంపాదన మీద ఆ కుటుంబం సంతోషంగా ఉండలేదు. మీ పిల్లల భవిష్యత్తే కాదు, మీ పిల్లల భవిష్యత్తుతో పాటు మీరు కూడా యాక్టివ్గా ఉండి మీరు చేసే 4 కార్యక్రమాలతో మీ ఇంటి పక్కల మీ సరౌండింగ్స్ లో కానీ ఎక్కడ చూసినా ఎలాంటి కార్యక్రమాలు చేయకుంటే పలానా ఇంట్లో పలానా చెల్లెమ్మ ఈ కార్యక్రమం చేస్తున్నది, ఇంతమంది కంప్యూటర్ కోచింగ్ ఇస్తున్నది, ఇంతమంది ఎలక్ట్రీషియన్ కోర్స్ ఇస్తున్నది. ఏ పని అనేది ఇంపార్టెంట్ కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం చేసే పనిలో నిజాయితీగా పనిచేసుకొని ఈ రోజు మనం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే మా చైర్మన్ గిరిధర్ గారు ఎండి గారు చెప్తున్నారు, ఇప్పుడంటే దుబాయ్ పోయే పరిస్థితి లేదు. షఫీ గారు దుబాయ్ పోయే వాపస్ వచ్చిండు. ఇప్పుడు పోదామంటే యుద్ధం నడుస్తుంది కాబట్టి అక్కడ ఎయిర్పోర్టే బంద్ అయింది. కానీ దుబాయ్ లో ముస్లిం మహిళలు ఇక్కడ సెట్విన్ లో చేర్చుకున్న వాళ్ళు చార్మినార్ దగ్గర ఒక సెట్విన్ చైర్మన్ ఉన్నది. నేను గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు నేను సెట్విన్ చైర్మన్ గానే ఉన్నా, సెట్విన్ ఎండీగా ఉన్నా, చైర్మన్ గా ఉన్నా. సెట్విన్ నా డిపార్ట్మెంటే ఉండే. కానీ ఈ మధ్యలో మళ్ళా డిమాండ్ పెరిగింది. రేపు మళ్ళా వాతావరణం జరిగిన తర్వాత నల్గొండలో ఉన్న వాళ్ళు దుబాయ్ పోదలుచుకుంటే ప్రభుత్వ పరంగా మీ అందరినీ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎలక్ట్రీషియన్ కోర్సెస్ కానీ మీ చదువుకున్న కోర్సెస్ లో దుబాయ్ పంపించే కార్యక్రమాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన మహిళా సంఘం సభ్యురాలు అయితే తప్పకుండా గవర్నమెంట్ గురుకులాలను కానీ స్కూల్స్ లో కానీ ఎక్కడైనా సరే ప్రైవేట్ టైలర్స్ పోకుండా సంఘాలకే ఇవ్వాలని చెప్పి మొత్తం కూడా ఆర్డర్లు మీ కుట్టు వాళ్ళ డ్రెస్సెస్ ఆర్డర్స్ కూడా మీకే ఇవ్వాలని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాంతో ఏంటంటే మీకు సరిపోని వర్క్ ఉంటుంది. ఇన్ని లక్షల మందికి మనం బట్టలు కుట్టిస్తున్నాం అంటే స్కూల్ విద్యార్థులకు 4-5 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. అన్ని సంఘాల వాళ్ళు బిజీగా ఉంటారు. ప్లంబర్ కోర్సెస్ కానీ డిఫరెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సెస్ నల్గొండలోనే దాదాపు 200-300 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. కొత్త స్కూల్ కడుతున్నాం 200 కోట్లతోనే యంగ్ ఇండియా స్కూల్ అని మన ఎస్ఎల్బిసిలో కడుతున్నాం. అక్కడ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల వాళ్ళు క్రికెట్ స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం, హాస్టల్ రూమ్స్ మీరు పోయి చూడండి, సగం బిల్డింగ్ అయిపోయింది. వచ్చే డిసెంబర్ నాటికి 200 కోట్లతోని 2600 మంది ఫస్ట్ స్కూల్ తెలంగాణ నల్గొండ మన కాన్ఫరెన్స్ లోనే ఓపెన్ చేపిస్తున్నా. సెట్విన్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. గతంలో సెట్విన్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్కి పరిమితమయ్యేది. కానీ నేను చైర్మన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాలో సెట్విన్ కేంద్రాన్ని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో మొదటిగా నల్గొండ, జడ్చర్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట్ తదితర టౌన్లలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మా మంత్రి గారు శ్రీహరి గారి మీటింగ్ అయినప్పుడు ప్రతి జిల్లాలో మొదటి దశగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సెట్విన్ సంస్థను పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు చాలా లభిస్తున్నాయి. వృత్తి విద్యా కోర్సులలో నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ సెట్విన్తో పాటు ఏటీసీ మరియు ల్యాబ్ బిల్డింగ్ లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ మధ్యనే ఏటీసీలో కూడా 6 షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఓపెన్ చేయడం జరిగింది 99 డేస్ ప్లాన్లో. అవి అన్నీ ఉపయోగించుకొని మరి వృత్తి విద్యా కోర్సుల వల్ల మనం ఉపాధి పొందగలుగుతాము. అట్లాగే మనం పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే వారం అవుతాము. ఈ లేడీస్ అందరూ ఇంట్లో ఉండకుండా కొంచెం బయటికి వచ్చి శిక్షణను పూర్తి చేసుకొని మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా కార్పొరేషన్ ద్వారా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మీకు అన్ని విధాల సహకారాలు అందిస్తామని, అట్లాగే ఈ సెట్విన్ కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేక నిధులతో ఇక్కడ గదులను ఏర్పాటు చేశారు. అట్లాగే పెయింటింగ్ కూడా వారు పేదలకు విద్య కోసం ఎన్నో చేస్తున్నారు. మనకి బొట్టుగూడ స్కూల్ అయితేంది ప్రతి ఫౌండేషన్ ద్వారా ఎన్నో చేస్తున్నారు. పేద విద్యార్థులకు సహాయం చేయడానికి తను ఎప్పుడు ముందు ఉంటారు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరి ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధి పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఈ యొక్క పథకంలో మనము మీరు ఎన్రోల్ అయినట్టయితే ఎస్ఎస్జి గ్రూప్లో కనుక మీరు సభ్యురాలుగా ఉన్నట్టయితే దీన్ని మనము మీ బిజినెస్ మోడల్గా
డెవలప్ చేసుకోవడానికి కూడా మనకి బ్యాంక్ నుంచి లోన్ అనేది మీకు ఇప్పించడం అనేది జరుగుతుంది. సో గౌరవ మేయర్ గారు కూడా ఇక్కడ మనకు ఉన్నారు. సో నాకు కానీ మేయర్ కానీ మీరు సంప్రదించినట్టయితే సో మీరు కూడా ఒకటే రకమైనటువంటి యూనిట్ ఒక 10 మెంబర్స్ కానీ 50 మెంబర్స్ కానీ టౌన్లో ఉన్న వాళ్ళు కలిసి వస్తే మిమ్మల్ని ఒక సపరేట్ గ్రూప్గా ఫామ్ చేసి కూడా ఒక సపరేట్ ఎంటర్ప్రైజ్ కింద కూడా మనం చేయడానికి అనేది అవకాశం అనేది మనకి ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మనకు అవకాశం లభిస్తుంది. సో దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటే ఖచ్చితంగా మనము శిక్షణ పొందిన వెంటనే మనము ఉపాధిలోకి వెళ్ళడానికి అవకాశం అనేది లభిస్తుంది. అట్లాగే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సార్ మనకు ఒక అవకాశం ఉంది సార్. మనకు ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్కి సంబంధించినటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి స్టిచ్చింగ్ చేయడానికి అవకాశం ఉంది సార్. సో కాబట్టి ఇక్కడ పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళకి మెషిన్స్ మనం ఏవైతే ఇస్తున్నామో వారు కూడా సంఘంలో సభ్యత్వం తీసుకున్నట్టయితే ఇప్పుడు చేపట్టబోయే యూనిఫామ్ స్టిచ్చింగ్ కూడా ఆర్డర్స్ కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది సార్. సో అది కూడా దాంతోపాటు వాళ్ళ ఉపాధి కల్పనలో వాళ్ళకు కూడా ఒక అవకాశం అనేది దీని ద్వారా లభిస్తూ ఉంటుంది సార్. అట్లాగే సార్ ఇక్కడ మనకు ఆటో క్యాడ్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో మనకు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఈవీ సర్వీసెస్కి చాలా డిమాండ్ ఉంటుంది రాబోయే కాలంలో. అట్లాగే మనకు ఆటో క్యాడ్ నేర్చుకున్నట్టయితే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కానీ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనకు ఎలక్ట్రీషియన్స్ కూడా కొంతమంది ట్రైన్ అయి ఉన్నారు సార్. సో వీళ్ళని మీరు అన్నట్టుగా సార్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టరేట్ బిల్డింగ్స్లో అట్లాగే మనకు ఉన్నటువంటి ఇక్కడ చోట వారికి ఒక అసిస్టెంట్ రూపకంగా వారికి ఒక ట్రైనింగ్ కాడ ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కూడా మనకు దీన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం సార్. మీరు అన్నట్టుగా ప్రిన్సిపల్ గారితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని సో దాన్ని మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సార్. సో ఇలా అనేక రకాలైన కోర్స్ మనకి ఉన్నాయి. సో ఈ కోర్సెస్ని అన్నీ కూడా మీరు అందరూ కూడా నేర్చుకొని వదిలేయకుండా దీన్ని మనము మార్కెట్లోకి తీసుకువెళ్ళి మన యొక్క ఉపాధి పొందడానికి మనకు ప్రభుత్వం ఇక్కడ మన అందరికీ కూడా మన చైర్మన్ గారు మన మంత్రి గారు అందరూ మనతో పాటు మనకు సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి మీ కుటుంబానికి ఒక మంచి ఉపాధి కల్పన భాగంగా మీరు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నల్గొండ సెట్విన్ ట్రైనింగ్ సెంటర్లో సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ సెంటర్లో ఆల్మోస్ట్ 1154 మెంబర్స్ ఇప్పటివరకు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండర్ గోయింగ్లో ఉన్నారు. మే వరకు కూడా వీళ్ళందరి కోర్సులన్నీ కంప్లీట్ అవుతాయి. సో సెట్విన్ ఏదైతే సంస్థ ఉందో అది కేవలం ట్విన్ సిటీస్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్కి మాత్రమే పరిమితమై ఉండేది. ఎప్పుడైతే కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చైర్మన్ అపాయింట్ చేశారో వారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలన్నింటిలో కూడా విస్తరింపజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో సెంటర్ పెట్టడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే మహబూబ్నగర్లో చాలా బాగా నడుస్తుంది సెంటరు. అక్కడ కూడా లోకల్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు. సో దానికన్నా ఇది బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ చాలా చిన్న బిల్డింగ్, బట్ దీనికి ఏరియా ఆల్మోస్ట్ 1 ఎకర్ ఏరియా, అందులో నల్గొండ నడిబొడ్డున ఉంది ఇది. సో దీన్ని మోడల్ సెంటర్గా చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేసేసి ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సెట్విన్ ద్వారా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మనకు 33 సెంటర్లు హైదరాబాద్లో ఉంటే 8 సెంటర్లు మాత్రమే ఇప్పుడు వివిధ జిల్లాల్లో ఉన్నాయి. అంటే 41 సెంటర్లు సెట్విన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ 41 సెంటర్లో సుమారుగా 16,000 మంది సంవత్సరానికి ట్రైనింగ్ అవుతున్నారు. సో దీన్ని మనము నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అంటే మార్చి 31కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి 25,000 టార్గెట్ పెట్టుకొని ఇంకా కొన్ని జిల్లాల్లో వీటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక 25,000 యూత్కు, మీకు అందరికీ తెలుసు 1/3 ఆఫ్ ద యూత్ జనాభాలో 1/3 ఉన్నారు మనకు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరికీ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు, అందరూ వివిధ రంగాల్లో పోటీ పరీక్షలు హాజరు కాలేకపోవచ్చు, కాంపిటీషన్లో నెట్టుకు రాకపోవచ్చు. కాబట్టి ఈ ట్రైనింగ్ ద్వారా అయితే వాళ్ళ కంపల్సరీ జీవనోపాధి అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ మీద ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాము. అలాగే లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా ఏ విధంగా మనకు ట్రైనింగ్లో జోడించాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కూడా ఒక 2 months దానికి ఒక కమిటీ వేసేసి వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఏం ప్రోగ్రాంలు నడుస్తున్నాయి, మనకు అదనంగా ఇంకేం సిలబస్ కావాలి, ఏమేమి లేటెస్ట్ సాఫిస్టికేటెడ్ మిషన్స్ కావాలన్న దాని మీద కూడా చేస్తున్నాము. నెక్స్ట్ మే నుంచి అవన్నీ కూడా మన ప్రతి సెంటర్లో ఇంప్లిమెంట్ కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఒక ట్రైనింగే కాకుండా సెట్విన్ ద్వారా సెట్విన్ బస్సెస్ మీరందరూ చూసింటారు సిటీలో తిరుగుతున్నాయి. అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ సప్లై చేయడానికి కూడా ట్రేడింగ్ కూడా మన సెట్విన్ ద్వారా చేయడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటికీ వచ్చిన ఆదాయాన్ని
మనం ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చే 1500 లేకపోతే 2000 రూపాయలు అన్నది అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్కే సరిపోతుంది. మిగతా రా మెటీరియల్ ఇవన్నీ కూడా వివిధ మార్గాల్లో ఆదాయ వనరులు సమకూర్చుకొని ఇవన్నీ కూడా నడిపిస్తున్నాము. ఇంకా ఎఫెక్ట్గా పనిచేయడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాము. నా పేరు ఉపేందర్ రెడ్డి. పోయిన నెల 12వ తారీఖు నుంచి మేనేజింగ్ డైరెక్టర్ సెట్విన్గా బాధ్యతలు తీసుకున్నాను. అంతకుముందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆల్మోస్ట్ 2 years చేశాను. దానికన్నా బిఫోరు డిఆర్డిఓ భువనగిరి 5 years చేయడం కూడా జరిగింది. సో మీ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళని నేను చేసే రిక్వెస్ట్ ఒకటండి, అతి తక్కువ ఫీజుతో గవర్నమెంట్ సర్టిఫికేట్ ద్వారా మీకు ఎక్కడికి వెళ్ళిన ఉపాధి సంపాదించుకునే ఒక అవకాశం ఈ సెట్విన్ ద్వారా మీకు వస్తుంది. కాబట్టి వీలైనంతగా సెట్విన్ సెంటర్ దేవరకొండ రోడ్లో రైతు బజార్ కాంప్లెక్స్గా పిలువబడే సెట్విన్ సెంటర్లో మీరు ఇక్కడికి ఒకసారి వచ్చినట్టయితే కోర్స్ వివరాలు అండ్ ముఖ్యంగా ఇప్పుడు మన మంత్రి గారు వచ్చి ఫీజులో కూడా కొంచెం రాయితీ అనౌన్స్ చేశారు. సో ముందే తక్కువ ఫీజు, దాంట్లో కొంచెం డిస్కౌంట్తో మీరు కోర్స్ నేర్చుకునే అవకాశం ఉంది. చాలా తక్కువ కాల పరిమితి, 3 నుంచి డిప్లొమా అంటే మ్యాక్సిమం 1 year, 3, 6, 1 year పరిధి గల కోర్సులు ఇక్కడ సెట్విన్ సంస్థలో. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇక్కడికి వచ్చారంటే మీరు స్కిల్ బేస్డ్ ఒక వర్కర్గా బయటికి వెళ్తారు. అది మా సెట్విన్ ఇచ్చిన అష్యూరెన్స్. సో తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నల్గొండ పట్టణ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్ని చదువుకున్న ఒక స్కిల్ ఉంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఎంతసేపు ఐఐటీలు ఇవి ఉండాలి, బాగానే ఉంటుంది, కానీ వాటికి మాత్రమే పరిమితం చేసుకోకుండా ఏది ఎలా వస్తుందో నాకంటే ఒక స్కిల్ ఉంటే బాగుంటుంది అని మీరు అన్న ఆలోచన మీద అయితే మీకు దశానిర్దేశం చేయడానికి, మీకు సహాయం చేయడానికి సెట్విన్ ఆల్వేస్ ఇస్ దేర్. అండ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను.